యేసుక్రీస్తునామం అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. వారు విడుదల నుండి తమ స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రేమించి మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణత్యాగం చేసి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు కలువరి శిలువలో బలైపోయినటువంటి దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా సాంగ్స్ కోసం అయితే సమయాన్ని కేటాయిస్తాం. సాంగ్ అంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు తేలిపోతుంది. సందేశం అంటే ఇప్పుడు షార్ట్స్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ లేకపోతే రీల్స్ వస్తున్నాయి. పెద్ద మెసేజ్ అనుకోండి, ఒక గంట 2 గంటల మెసేజ్ ఎవరు వింటారు? ఒక్క నిమిషం మెసేజ్ కూడా సరిగా వినే ఓపిక లేని ప్రజలు ఉన్నారు. అవి ఎందుకులేండి, వీళ్ళది ఎందుకులేండి, వీళ్ళ మాటలు ఎందుకులేండి, ఆయన చెప్పింది ఎందుకులేండి, ఆ వాక్యం గురించి ఎందుకులేండి అని దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి స్కిప్ చేయొద్దు, అలాగే ఉండండి. రిమోట్ పక్కన పెట్టేసేయండి. రిమోట్ మీ చేతిలో ఉందనుకోండి, ఛానల్ మారుస్తే ఇంకా దాంట్లో ఏమొస్తుందో దీంట్లో ఏమొస్తుందో అని మీరు ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పక్కన పెట్టండి కొద్దిసేపు. ఏదేమన్నప్పటికీ ఇంకొక 26 నిమిషాలు మీరు భరించాల్సిందే, తప్పదిక. ఎందుకు భరించాలి అంటే ఒకవేళ అది మీకు భారంగా ఉంటుందో లేకపోతే అది బోధగా ఉంటుందో బాగుంటుందో నాకైతే తెలియదు, కానీ కొద్దిసేపు మీ సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఇలా ఛానల్స్ మారుస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం శాంతి టీవీ చూసి ఉండొచ్చు, కానీ శాంతి టీవీలో ఈ ప్రోగ్రాం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఒకవేళ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టవచ్చు, వాచింగ్ ఇట్ ఫర్ ఫస్ట్ టైం ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ సెకండ్ టైం ఆర్ వాచ్ ఇట్ మెనీ టైమ్స్ అని మీకు తోచిన ఏదైనా కామెంట్ మీరు పెట్టవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే మీ స్పందన ఏంటో మాకు తెలియాలి. వి షుడ్ నో వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్. దేవునికి స్తోత్రం. టీవీలో చెప్పడం అంటే సులభమే, కానీ టీవీలో చెప్పడం అంటే కష్టం. ఎందుకు కష్టం? ఇది ఖర్చుతో కూడుకున్న పని, డబ్బులు కావాలి దీనికి. ప్రతివారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో చెప్పేసుకుంటున్నారు. కానీ ఒక ఛానల్లోకి వచ్చి చెప్పడం అనేది అది సులభమైన విషయం కాదు. మా బోటి సేవకులు ఛానల్కి ఏదో పే చేయాలి, తద్వారా అది ఒక భారంగా మారుతుంది. ఈ భారాన్ని ఒకరే భరించలేరు. కొంతమంది ఆ భారంలో భాగం వహించవచ్చు. అంటే మీరు ఈ పరిచయం కొరకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అంతవరకే. కానీ మనము అందరూ చూచున్నట్లుగా ఈ ఫోన్పేలు గూగుల్ పే నంబర్లు పెట్టినప్పటికీ కూడా ఎవరు చేయి చాచనప్పుడు అది పెట్టి అర్థం లేదు. కనుక నిజంగా మీరు ప్రార్థన చేసినప్పుడు వాక్య పరిచర్య నాకు ఆశీర్వాదకరంగా ఉంది కనుక నేను మళ్ళీ వింటానో లేకపోతే దేవుడు నాతో మాట్లాడాలనో మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే స్తోత్రం. మీకు దేవుని వాక్యం వినాలి, మళ్ళీ వినాలి. అంటే పెట్టిన ప్రోగ్రామే పెట్టుకొని వినమని కాదు, విన్న మెసేజే వినమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఎందుకు వినాలి అంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతోనే మనం అక్కడే ఆగిపోం, ఇంకో స్టెప్ ముందుకెళ్తాం. విశ్వాసం వల్ల విజ్ఞాపన చేస్తాం. అవునండి, విశ్వసించు వానికే కదా ప్రార్థన చేసేది, అందరూ ప్రార్థన చేస్తారేంటి? నాకు ఒక ముఖ్యమంత్రి మీదో ఒక మంత్రి మీదో ఒక ఎమ్మెల్యే మీదో ఎంపీ మీద నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరో ఒకరు రికమెండేషన్ ద్వారా ఎవరో ఒకరు వాళ్ళ పిఏని కలుసుకొని ఏదో ఒకటి కనుక్కుంటాం. సార్తో మాట్లాడండి, పలానా విషయం చెప్పండి అని రికమెండేషన్ చేయించుకుంటాం.
అదే సృష్టికర్తను మనం ఎరిగి ఉన్నాం, సృష్టికర్తతో మనం స్నేహం కావాలనుకున్నాం, సృష్టికర్తను సమీపిస్తాం. వినడం విశ్వాసాన్ని పుట్టిస్తుంది, విశ్వాసం విజ్ఞాపనను పుట్టిస్తుంది. కాబట్టి వినడము, లిజనింగ్ ఈజ్ ద కీ. కాబట్టి ఈ కీ లేకపోతే కష్టమే. కాబట్టి దయచేసి కొద్దిసేపు దేవుని మాటలు విందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నేను మీలో అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా ఈ నెల 22వ తేదీ ఆదివారం జరిగేటువంటి ఉజ్జీవ కోడి కోసం కూడా ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినపు కొరకై మీకు వందనం చేస్తున్నాం. దినములు, సమయములు, వారములు, మాసములు, సంవత్సరములు గడుస్తున్నాయి. కాలం మారుతున్నా నీవు మారడం లేదు. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నా. ఈ సమయంలో శాంతి టీవీని బట్టి, శాంతి టీవీ యాజమాన్యం చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు, వారి కుటుంబం కొరకు, వారి ఇతర సిబ్బంది కొరకే మీకు వందనం చేయిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, ఈ సమయంలో మా మధ్యలో అనారోగ్యంగా ఉన్న మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతలు, టీబీతో బాధపడుతున్నవారు, షుగర్తో, బీపీతో, థైరాయిడ్తో, లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చు, వీటితో, నాలాగా యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నవారు, గౌటుతో బాధపడుతున్నవారు, ఆర్థరైటిస్తోనూ ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా వేరు వేరు సమస్యలతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రెగ్నెన్సీగా ఉండి డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. నువ్వు పరమ వైద్యుడు కనుక వీరిని స్వస్థపరచమని కోరుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో 22వ తేదీ మా ముందున్నటువంటి ఆ రివైవల్ మీటింగ్, ఉజ్జీవ కూడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజల్ని మీరు తోడుకొని రండి. ఏల వేసి పిలవండి. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తర దక్షిణ దిక్కు నుంచి ప్రభా, మీ ప్రజల్ని మీరు తీసుకోనండి. కుసుమ హరిజన వార్డు నుంచి కల్లూరిపల్లి వరకు, అంతేకాకుండా ఆయన కపాడిపాలెం నుంచి కొత్తూరు, ఇక వైఎస్ఆర్ నగర్, ఈ ప్రాంతాల్లోంచి శ్రీలంక కాలనీ, ఈ ప్రాంతాల్లోంచి మీ ప్రజలు మీరు తోడుకొని రమ్మని అడుగుకుంటున్నాను. ఆ దినము వాక్యము మీ ప్రజల హృదయాల్లో మీరు నాటండి, విత్తండి. ఆ రోజు అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించమని అడుగుకుంటూ, స్తోత్రం నాయన, హల్లెలూయా, స్తోత్రం. సమ్మర్ కనుక చాలా మీటింగ్స్ జరిగాయి. ఇంకనూ జరుగుతూ ఉన్నటువంటి కొన్ని మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రతి నెల ఒకరోజు, 2వ ఆదివారం కానీ, 3వ ఆదివారం కానీ, 4వ ఆదివారం కానీ జరిగేటువంటి మా ఉజ్జీవ కూడికలు మీ చేతిలో సమర్పిస్తూ, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ, మా ప్రభువును, ప్రియరక్షకుడును, మా కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నట్టు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనలు వ్యర్థం కావు. అవి దేవుని సన్నిధి చేరుతాయి, దేవుని చెవిలో పడతాయి, దేవుడు వాటికి జవాబులు ఇస్తాడు. నిన్నటి ఎపిసోడ్లో మనం వాళ్ళేమో అధికారులు అన్నారు, చెప్పడానికి వీలు లేదు అన్నారు. అపోస్తులు అన్నారు, చెప్పేది అన్నారు. చూడండి, వాళ్ళ మధ్యలో పొంతన కుదరలేదు. అధికారులు రాజీ పడలేదు, అపోస్తులు రాజీ పడలేదు. ఎవరు రాజీ పడతారండి? ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరు. పోలేడైనా మనమే తగ్గుదాం, మనమే ఒక్క మెట్టు కిందకు వద్దాం,
మనమే కాస్త వెనకంజ వేద్దాం అని అనుకోరు. ఒక తెగింపును బట్టి వాళ్ళు చెప్పినట్టు మాట, మేము కన్నవాటిని విన్నవాటిని, కన్నవాటిని విన్నవాటిని అనే కాకుండా మేము దేనినైతే తాకి చూచితిమో అనే మాట కూడా మనం లేఖనాల్లో చూడగలం. ఒక మాట చదువుతున్నాను, యోహాన్ రాసినటువంటి పత్రిక, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో భక్తుడు చెప్పినట్టు మాటలు చూడాలి. స్తోత్రం. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, అపోస్తలమైన మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, అంటే ఏది చూసామో, ఏది కన్నామో, మాకు కనుల పండగ ఏది దేవుడు చూపించాడో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, అనగా స్లోగా ఉండి నిదానించి తేరుకొని మెల్లగా ధ్యానపూర్వకంగా ఉండి కనుగొన్నామో. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. 4 విషయాలు చెప్పాడు అక్కడ. దేన్ని విన్నామో, కన్నామో, దేన్ని కనుగొన్నామో, దేన్ని స్పర్శించి తెలుసుకున్నామో, దేన్ని టచ్ చేశామో. ఈ మాట నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ దాన్ని చదివి తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగుదాం. వి సా హిమ్ విత్ అవర్ ఓన్ ఐస్, మేము ఆయన్ని మా సొంత కనులతో చూశాము. వి పర్సీవ్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్ విత్ అవర్ ఐస్, వి గేజ్డ్ అపాన్ హిమ్ అండ్ హెర్డ్ హిమ్ స్పీక్. మేము ఆయన మీద దృష్టి పెట్టాము, అండ్ హెర్డ్ హిమ్ స్పీక్, ఆయన మాట్లాడడం మేము చూసాం. స్తోత్రం. అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ టచ్డ్ హిమ్. స్తోత్రం. అంటే మా చేతులు మా ప్రభువును తాకాయి. మేము తాకామండి, మేము ఆయనతో 300 సంవత్సరాలు తిరిగాం కాబట్టి. ద వన్ హూ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద లివింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, చెప్తూనే ఉంటామండి. మీరు శిక్షించవచ్చు, కానీ మేము చెప్పేదే అని వాళ్ళు మాట్లాడారు. ఆ తెగింపు రావడానికి కారణం ప్రభు ఆజ్ఞను బట్టి వచ్చిన తెగింపని, ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి కలిగినటువంటి తెగింపని. స్తోత్రం. తెగించిన వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మూడోదిగా ప్రజల యొక్క, ప్రభు బిడ్డల యొక్క కొందరి యొక్క అవసరతను బట్టి. హల్లెలూయా, స్తోత్రం. ప్రజల అవసరతలో ఉన్నారు, కమ్ అండ్ హెల్ప్ us అని అడుగుతున్నారు. మాసిదోనియా దేశస్థులు. అంత మునుపు ఎప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళినట్లేదు. ఎక్కడండి మాసిదోనియా? అక్కడ మాసిదోనియా గురించి తెలిసి ఉండొచ్చేమో, కానీ మాసిదోనియా దేశస్థులు ఒకడు పలానోడని కాదు, పలాని పేరుతో కాదు, ఎవరో ఒకడు వచ్చి కమ్ అండ్ హెల్ప్ us. అది ఒకరు చెప్పిన మాట కాదు, అది కొంతమంది యొక్క పిలుపు, కొన్ని వందల మంది యొక్క పిలుపు కావచ్చు, కొన్ని వేల మంది యొక్క పిలుపు కావచ్చు. మాకు వచ్చి సహాయం చేయండి, మాకు డబ్బులు పంచమని కాదు, మాకు భోజనం పెట్టమని కాదు. కమ్ అండ్ హెల్ప్ us స్పిరిచువల్లీ. మా సహోదరుడా, మా బోధకుడా, మాకు హెల్ప్ చేయి. నువ్వేదో ధనవంతుడు అనో లేకపోతే నువ్వు డబ్బున్నోడు అని మేము అనుకుంటున్నామని నువ్వు అనుకోవద్దు. యూ కెన్ హెల్ప్, నువ్వు హెల్ప్ చేయగలవు. దేవుడిని పంపిస్తాడు, దేవుడిని నింపి పంపిస్తాడు, నువ్వు రాగలవు. మా ఏరియాకి రా. గ్రీకు ఫిలాసఫీస్, గ్రీకు మిథాలజీస్, జూయిష్ మిథాలజీస్, జూయిష్ రిలీజియన్, దీన్ని బట్టి మేము విసిగిపోయాం. కమ్ అండ్ హెల్ప్ us, we need help. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటి మాటలు ఆ ప్రజల యొక్క అవసరతను బట్టి. నపుంసకుని అయ్యో నేనేం చేస్తే నీకెందుకు, నేనేం చదివితే నీకెందుకు, నాకు అనవసరం, యు గో గెట్ అవుట్, హూ ఆర్ యు మ్యాన్ అని అనుంటేనా? అలా అనలేదు నపుంసకుడు. తనకు ఒక అవసరత ఉంది. నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా?
ఈరోజు అందరిని అడగాల్సిన ప్రశ్న, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా? పాస్టర్లు అడగాల్సిన ప్రశ్న, నువ్వు చదివిన కీర్తన, నువ్వు చదివినట్టు వేరొక భాగం, నువ్వు చదివిన లేదా ఇంకేదైనా కీర్తన, ఇంకేదైనా కావచ్చు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అదొక ప్రశ్న. ఇక్కడ ప్రశ్న చూడండి. స్తోత్రం. నేను చదువుతున్నాను 30వ వచనం. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుతుండగా, అరే ఏదో చదువుతున్నాడు పెద్ద ఆయన, ఏం చదువుతున్నారు? మీ ఇథియోపియాల జానపద గేయాలో లేకపోతే జానపద కథలో గాథలు కాదు, ఏదో చదువుతున్నాడు ఇతను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగ్గా, ఈ ఉదయకాలం మీరు చదివింది మీకు అర్థమైందా? దాని అన్వయింపు ఏంటి? దాని అప్లికేషన్ ఏంటి? పోయిన ఆదివారం మీరు చదివింది మీకు అర్థమైందా? పోయిన ఆదివారం మీ పాస్టర్ గారు చెప్పింది మీకు అర్థమైందా? 8వ అధ్యాయంలో ప్రశ్న, నువ్వు చదువుతుంది గ్రహించుచున్నావా? 19వ అధ్యాయంలో ప్రశ్న, నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా? కొన్ని ప్రశ్నలు కావాలి. స్తోత్రం. వాటికి ఆన్సర్స్ మనం ఇచ్చుకోవచ్చు. చదువుతున్నది గ్రహించుచున్నావా? 2 ఆన్సర్లు, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే దేవునికి స్తోత్రం, నో అయితే వై? ఎస్ అంటే నువ్వు ఏం గ్రహించావా అని అడిగే అవకాశం ఉంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట. స్తోత్రం. వాళ్ళు చెప్పింది, వాళ్ళ తెగింపు చూడండి. ప్రజల యొక్క అవసరతను బట్టి వాళ్ళు తెగించారు. దేవుని నామాన్ని మహింపరచాలనే ఉద్దేశంతో తెగించారు. స్తోత్రం. దీని గురించి మనం నిన్న ఆలోచిస్తున్నాం. మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 4th chapter 23rd verse. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. As soon as they were released from custody, కావల్లో నుంచి లేదా చెరసాల్లో వారు విడిపించబడిన తర్వాత పీటర్ అండ్ జాన్ వెంట్ టు అదర్ బిలీవర్స్, ఇతర విశ్వాసుల దగ్గరికి, తమలాంటి విశ్వాసులు, తమ ద్వారా విశ్వాసంలోకి వచ్చిన వారు, అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్ విత్ ద హై ప్రీస్ట్ అండ్ ద ఎల్డర్స్. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. విడుదలయ్యాక పేతురు యోహానులు తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులను పెద్దలను చెప్పినదంతా చెప్పారు. స్తోత్రం. మన టైటిల్ స్వజనులు. ఎవరు మన స్వజనులు? ఎవరు మన సొంతోళ్ళు? ఎవరు మన బంధువులు? యేసు అడిగాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా అక్షరార్థమైన భౌతికమైన తల్లి కాదు, ఆమె తల్లే. నా సహోదరులు గారు, ఆత్మీయంగా నా తల్లి నా సహోదరు ఎవరిని? మీరే. వాక్యాన్ని విని గైకొనేటువంటి మీరే నా తల్లి నా సహోదరులు. వాక్యం వినకుండా ఉండేవాళ్ళు నా తల్లి కాదు, వాక్యం వినకుండా ఉండేవాళ్ళు నా సహోదరులు కాదు. చూసారా? నా స్వజనులు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ వారు ఆయన అంగీకరించలేదు. స్వకీయులు లేకపోతే స్వజనులు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఒకతను అడిగాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుము అని రాయబడింది కదా, నువ్వు అలా చేస్తున్నావు అని అడిగాడు. ఇది ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన. అప్పుడు ఆయన క్వశ్చన్ అడిగాడు, ఏంటి పొరుగువాడు అంటే ఎవరు? డిఫైన్ వాట్ ఈస్ నైబర్. ఎవరు పొరుగువాడు? పొరుగువాడు ఎవరో కూడా తెలియదా? తెలుసు. కానీ యేసును చిక్కులు పెట్టడానికి, యేసు యొక్క నిర్వచనం ఏంటో తెలుసుకోవడానికి అయ్యొచ్చు. అప్పుడు ఉపమానం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడు అంటే ఎవరు అని అడిగారు. ఆ గాయపడిన వాడికి పొరుగువాడు ఎవరు? తప్పించుకొని పోయినటువంటి, తలదిప్పుకొని పోయిన యాజకుడు కాదు, లేవీయుడు కాదు, మరెవరంటే సహాయం చేసిన సమరయుడు. చూసారా?
కొన్నిసార్లు మన శత్రువు కూడా అలా వచ్చి సాయం చేసేందుకు మన శత్రువు కూడా పొరుగువాడితో సమానం, నైబర్తో సమానం. నైబర్ అంటే ఖచ్చితంగా ఎదురింట్లో పక్కింట్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగుగా ఉన్న వారిని ఉద్దేశించి కాదు, విశాలమైన ఒక నిర్వచనం చెప్తున్నాడు. అవసరతలో ఉన్న ప్రతివాడు మన నైబరే, అవసరతలో ఉన్న ప్రతివాడు మన పొరుగువాడే. యేసుప్రభు ఇచ్చిన నిర్వచనానికి వాళ్ళు షాక్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం. మనం దాంట్లోకి యూదుల యొక్క ధర్మశాస్త్రము కన్నా భిన్నంగా, వాళ్ళ బోధకులు బోధించిన దానికన్నా భిన్నంగా యేసుప్రభు బోధించాడు. మన స్వజనులు ఎవరు? అందరూ మనవాళ్ళు అనుకుంటాం, అందరూ మనవాళ్ళు కాదు. స్తోత్రం. అందరూ నా వాళ్ళు అనుకొని నేను అందున్నైపోయాను. నేను అందరూ నా వాళ్ళు అనుకొని నమ్ముకొని వాళ్ళకి చెప్తాం, అన్ని విషయాలు చెప్తాం, వాళ్ళందరూ పోయి ఊరంతా చెప్తారు. ఎవరు మనవాళ్ళు కాదు. స్తోత్రం. అందరూ మనవాళ్ళు ఉన్నారు, కానీ అందరూ మనవాళ్ళు కాదు. స్తోత్రం. హల్లెలూయా. స్వజనుడు ఎవరు అనే దాని గురించి మీకు 4 విషయాలు. నాకు ఆత్మ సంబంధంగా స్వజనుడు ఎవరు అనగా, స్వజనులు అంటే ఒకే కుటుంబ సభ్యులని అర్థం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఎవరు? అక్షార్థమైన నా కుటుంబ సభ్యులు కాకపోవచ్చు, ఆత్మీయ కుటుంబ సభ్యులు. కానీ నా స్వజనులు ఎవరు అంటే, నంబర్ 1, 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. విశ్వసించిన వారు, నమ్మిన వారు, వీళ్ళు నా స్వజనుడు. నాస్తికులు కాదు నా స్వజనుడు, నమ్మిన వాళ్ళు. నమ్మిన వాళ్ళు అంటే కమ్యూనిజాన్ని నమ్మిన వాళ్ళు, ఫాసిజం, నాసిజం దాన్ని నమ్మిన వాళ్ళని కాదు. దేవుని నమ్మిన వాళ్ళు, ప్రభువుని నమ్మిన వాళ్ళు, సువార్తను నమ్మిన వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు. అందరు నా వాళ్ళు ఎట్లా అవుతారు? సహోదరులు అంటున్నాం అనగా సహా ఉదరములో నుంచి, సహా కడుపులోంచి, ఒకే కడుపులోంచి వచ్చిన వాళ్ళని అర్థం. ఎవరంటే వాళ్ళని పట్టుకుని మన సహోదరుడు అండి అని అనలేంగా, వాళ్ళు నా బంధువు అండి అని అనలేంగా. ఇక్కడ రాయబడింది, విశ్వసించిన వాళ్ళే మన స్వజనుడు. యేసు రక్తము చేత కడగబడిన వాడే నా సహోదరుడు. నేను కడగబడిన విధంగా నా యేసు ప్రభు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, వాళ్ళు నా సహోదరుడు, వాళ్ళు నా స్వజనం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 24వ వచనం. వారు విని ఏక మనసు దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. వారు విని, ఇంకా వివరణ అడిగి, వారు విని 100 ప్రశ్నలు వేసి అని కాదు, వారు విని దేవునికి మొరపెట్టిరి. విజ్ఞాపన చేసేవాళ్ళు, ప్రభువు నామములో ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు నా సహోదరులు, నా సుఖీలు, నా స్వజనులు. అందరూ కాదండి, భారతీయులందరూ నా బంధువులు కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా బంధువులు కాదు, అలాగని అందరూ నా శత్రువులు కూడా కాదు. స్తోత్రం. ఒకటి, నమ్మిన వారు, విశ్వసించిన వారు మన స్వజనులని, విజ్ఞాపన చేసేవాళ్ళు మన స్వజనులని. మూడో విషయం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారి, ఎవడు తమకు కలిగిన వాటిలో ఏది తమది అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇక్కడ కూడా విశ్వసించిన వారు అనే మాట చూస్తున్నాం. మొదటి మాట మనం గమనిస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు, వాళ్ళకి విడుదల కలిగింది, అవిశ్వాసము నుంచి విడుదల కలిగింది. పేతురు యోహానులకి అక్షరార్థమైన చెరసాల్లోంచి విడుదల దొరికింది. ఒకటి, విడుదల పొందిన వాళ్ళు నా స్వజనులు. రెండవది, విజ్ఞాపన చేసేవాళ్ళు నా స్వజనులు. మూడవది, విశ్వసించిన వారు నా స్వజనులు. నాకు ఒక విడుదల దొరికిందండి. కన్నీళ్లు విడవకుండా నా కొనులను, జారిపడకుండా నా పాదములను, మరణము నుంచి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. అవును, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏడ్చిండేవాళ్ళం, ఆ ఏడుపు నుంచి నన్ను తప్పించాడు. మరణం నుంచి నా ప్రాణాన్ని తప్పించాడు. కాలు జారి పడే పరిస్థితిలో ఉండొచ్చు, దేవుడు నన్ను తప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల పొందిన వాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు, విశ్వసించిన వారు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లని కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి
అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేవుని స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? ఒకప్పుడు పిసినారులు, దాతృత్వం లేని వాళ్ళు, దాతృత్వం అనే దైవ గుణం లేని వాళ్ళు, ఇప్పుడు ధారాళంగా ఇచ్చేటువంటి మనోభావం కలిగిన వాళ్ళు, ధారాళంగా ఇవ్వడానికి తెగించిన వాళ్ళు, ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు, సమర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు. 4వ విషయం, విడిచిపెట్టిన వారు. పేతురు అన్నాడు, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను. ప్రభు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాను. దోనెలు, వలలు, తండ్రి అందరిని వదిలిపెట్టేశాను. శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఉపేక్షించడం, విడిచిపెట్టడం, విసర్జించడం, వదిలిపెట్టడం. కొన్ని బంధాలను వదిలిపెట్టేసుకోవాలి. 4వదిగా మనం ఇక్కడ ఆలోచించాం, విడిచి వెళ్ళిన వారు. దేని విడిచి వెళ్ళారు? తమకు ఆస్తి మీద ఉన్నటి వ్యామోహం, ఆశ, డబ్బు మీద ఉన్న ఆశ. కొంతమంది డబ్బు మీద పిచ్చి. వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం లేదు, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు కావాలి. తల్లిదండ్రులు అవసరం లేదు అనుకున్న వాడికి తల్లిదండ్రుల డబ్బుతో ఏం పని? చూడండి ఎంత విచారకరం. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ డబ్బు కావాలి. ఇలా ఈ రోజుల్లో చాలామంది ప్రవర్తిస్తున్నారు. సమస్తమును విడిచిపెట్టి, విగ్రహారాధన అనేటువంటి ధనాశను విడిచిపెట్టి అని దేవుని వాక్యంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. దాన్ని విడిచిపెట్టాలి. ధనమునకును దేవునికిని ఒకడు దాసుడు కానేరడు. అయితే ధనానికన్నా, అయితే దేవుడి కన్నా దాసుడు అవుతాడు. కానీ రెండిటికి, ఉదయం పూట దానికి, సాయంత్రం పూట దీనికి కాదు. పార్ట్ టైం సేవకుడుగా అక్కడ ఉండే అవకాశం లేదు. ఫుల్ టైం దేవునికి నేను సంపూర్ణ సేవకుడిని. నేను ధనాన్ని సేవించడం లేదు, నేను దేవుడినే సేవిస్తున్నాను. దేవుని స్తోత్రం. నా మాటలు ఇక్కడే ముగిస్తున్నాను. అనగా మన స్వజనులు ఎవరు అంటే విడుదల పొందిన వాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు. వాళ్ళలాగా అపోస్తులలాగా సమస్తమును విడిచిపెట్టిన వారు. కాబట్టి ఇలాంటి స్వజనులు కలిగి, స్వజనుల మధ్యలో ఉంటూ, స్వజనులతో మనందరం ఒకరోజు స్వర్గంలో ఉంటాం. అటు అనుభవంలోకి దేవుడు మనందరిని నడిపించును గాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.